నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్ విశ్వ విజేతగా నిలిచింది. కివీస్ ని మట్టి కరిపించి టీమిండియా ప్రపంచ కప్ ని గెలుచుకుంది. అయితే ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే అంటున్నాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. గెలుపు జోష్లో ఉన్న హార్దిక్ పాండ్యా తన రిటైర్మెంట్ గురించి, భవిష్యత్ లక్ష్యాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తన మనసులోని మాటని బయటపెట్టేశాడు. నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ మిగిలే ఉంది. రాబోయే ఈ 10 ఏళ్లలో మరో 10 ఐసీసీ ట్రోఫీలు గెలవడమే నా ముందున్న ఏకైక లక్ష్యమని హార్దిక్ పాండ్యా గేమ్ పట్ల తనకున్న కమిట్మెంట్ ని బయటపెట్టాడు. గెలిచాం కదా అని విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని, భారత క్రికెట్ ఆధిపత్యాన్ని ఇలానే కొనసాగిస్తానని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. సొంత గడ్డపై లక్షలాది మంది ఫ్యాన్స్ మధ్య ప్రపంచ కప్ గెలవడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నిన్న రాత్రి నుంచే నాకు తెలుసు మేమే ఛాంపియన్స్ అని. మా మీద మాకున్న నమ్మకం అలాంటిది. ఓటమి అనే ఆలోచనే మాకు రాలేదు అంటూ హార్దిక్ పాండ్యా గర్వంగా చెప్పుకొచ్చాడు. 2024 వరల్డ్ కప్ ఫైనల్ జ్ఞాపకాలు ఈ టోర్నీలో ఒత్తిడి సమయాల్లో తనకు ఎలా ఉపయోగపడ్డాయో కూడా గుర్తు చేసుకున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లైన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలకి హార్దిక్ పాండ్యా ఒక పెద్దనలాగా అండగా నిలిచాడు. నేను వాళ్ళకిచ్చిన సలహా ఒకటే, మీరు బ్యాటింగ్కి వెళ్లేటప్పుడు కేవలం మంచి జ్ఞాపకాల్ని మాత్రమే గుర్తు తెచ్చుకోండంటూ వారికి ధైర్యం చెప్పాడట హార్దిక్ పాండ్యా. అలాగే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ల ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ని హార్దిక్ పాండ్యా ఆకాశానికి ఎత్తేశాడు. ఓపికగా కష్టపడితే దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడని వీరిద్దరూ నిరూపించారంటూ హార్దిక్ పాండ్యా శాంసన్, ఇషాన్ కిషన్ పై ప్రశంసలు కురిపించాడు.